అధికారం అనేది మత్తు కంటే అంటే ఏది మత్తు డ్రింకుల కంటే కూడా చాలా ప్రమాదకరం, గంజాయి కంటే చాలా ప్రమాదకరం, మాదక ద్రవ్యాల కంటే చాలా ప్రమాదకరం. అది దిగినా అది పోదు అనమాట. ఇప్పుడు కేసీఆర్ శైలి చూస్తే అదే అనిపిస్తుంది. మేడిగడ్డ అదే ఉంది, ఓ 2 పిల్లర్లు ఉన్నాయి, 2 పిల్లర్లు కుంగిపోతే అయిపోతుందా? 300 పిల్లర్లు ఉన్నాయి అక్కడ అంట. ఆయన ఇంట్లో ఉన్నటువంటి 2 పిల్లర్లు కూల్చేయండి, ఇల్లు ఎట్ట ఉంటుందో చూద్దాం. లేదా మనిషి ప్రశాంతంగా ఉన్నారు కదా, ఒక కాలు చేయి తీసేస్తే నడుస్తుందా? నడవగలుగుతామా? చేయగలుగుతామా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ అంటే ఇంత వెర్రితనమా? ఆ లోపాన్ని అంగీకరించి పొరపాటు జరిగింది దాన్ని సరిచేయండి అని చెప్పడం మానేసి దాని గురించి అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడటం ఏంటి? ఇప్పుడు నీళ్ళు వదిలేయాలంట, ఇళ్ళు అక్కడ నుంచి ఉంటారా? దాని ఎదురుగుండా నీళ్ళు వదులుతాయినా? కూలిపోతే అప్పుడు దాని ఎదురుగుండా నిలబడతారాయన? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నాం మనం? పొరపాటు జరిగింది, మనమే ఎందుకు నీళ్ళు వదల్లా మరి? ఇప్పుడు ఆ రోజున వదిలి ఉండాలిగా, కూలిపోతుందనే కదా ఆగింది. ఇప్పుడు కూలినా ఇప్పుడు చచ్చిపోయిన జనాలు పర్లేదా? ఇంకొకటి, తను వస్తే కనుక ఏదో నిప్పు రాజేస్తారట, అందుకే చల్లార్చేశారు జనం. మన దగ్గర నిప్పు ఎక్కువైపోతుందని చల్లార్చేశారు. దేశంలో నిప్పు రాజేసేసేవాళ్ళు అంటే ఏంటైనా రాజేసేది అంటే అల్లకల్లోలం చేసేస్తారు దేశాన్ని. అందుకే ప్రజలు తిరస్కరించారు. అహంకారం అన్నటువంటి అధికారం తీసుకొస్తే అధికారం తెచ్చిన అహంకారాన్ని జనం దించుతారు. ఇంకా మనం ఆలోచించి బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే, ఏదో నిన్న మాట్లాడుతున్నారు అలాంటి భాష ఎక్కడైనా చూసామని, ఎందుకు చూడలే? జనాలందరూ చూశారు కదా తన నోట్లో నుంచినే. కేసీఆర్ నోట్లో నుంచి వచ్చిన బూతుల కంటే రేవంత్ రెడ్డి బూతులు ఎక్కువ కాదు. అలాగని రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ కాదు, ఆయన తప్పు చేస్తున్నాడని ఈయన తప్పు చేస్తే ఇద్దరూ ఒకటే అవుతారు కదా, దొందే అవుతుంది కదా.